రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము ప్రవక్త అయిన యెషయా వ్రాసిన గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనము. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొనివాడను నేనే, తల వెంట్రుకలు నెరయ వరకు నిన్ను ఎత్తుకొనివాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే, నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకొనివాడను నేనే. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలిస్తే మానవుని యొక్క జీవితంలో జీవిత కాలము అనేది చాలా ప్రాముఖ్యము. మరి ఇక్కడ అత్యధికమైనటువంటి ఆయుష్, దీర్ఘాయువు అనుగ్రహించేది దేవుడే. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొనివాడను నేనే అంటే ముసలితనము వచ్చేంత వరకు, తల వెంట్రుకలు నెరిసేంత వరకు నిన్ను ఎత్తుకొనివాడను నేనే. అంటే దేవుడు నీవు తల్లి గర్భములో రూపింపబడక మునిపే నిన్ను ఎరిగి ఉన్నాడు. పిండముగా ఉన్నప్పుడే ఆయన కన్నులు నిన్ను చూచాయి. అప్పటి నుంచి ముదిమి వచ్చే వరకు నీవు వృద్ధాప్యంలో నీరసించిపోయినా సరే దేవుడు ఏం చేస్తాడంటే నీకు ఆయుష్నిచ్చి నిన్ను బలపరుస్తాడంట. ఆయన నిన్ను ఎత్తుకుంటాడంట, రక్షిస్తాడంట. ఎందుకంటే ఆయనే చేసి ఉన్నాడు కాబట్టి ఆయన నిన్ను చంకను పెట్టుకునేవాడంట. అంటే నీవు ఎంత వయస్సులో పెద్దవాడివైనా నీ దేవుని దృష్టిలో కుమారుడు, కుమార్తెగా చిన్నపిల్లవాడివే. కాబట్టి ఆయన నిన్ను ఆ రీతిగానే చూస్తాడు. మనం మన కుమారులు, కుమార్తెలను ఎంత పెద్దగా అయినా సరే ఇంకా చిన్నపిల్లలాగే ఎలాగా మనము చూస్తూ ఉంటాము, అలాగే దేవుడు మన పక్షమున, అది దేవుడి యొద్ద నుంచే మనకు వచ్చింది. కాబట్టి అలాంటి గొప్ప తండ్రిని మనము కలిగి ఉన్నందుకు మనము నిజంగానే ధన్యులము కదా. దీర్ఘాయువుతో మనలను తృప్తిపరుస్తాడు. ఆ కాలంలో నీకు కొన్ని రకాల రోగములు, జబ్బులు నిన్ను వదిలి పోకపోయినా సరే వాటి వల్ల నీకు ఏ హాని కలగకుండా కూడా కాపాడుతాడు. మరి ఆయన బిడ్డలుగా మనము ఉన్నప్పుడు మనకు ఉండేటువంటి ధన్యతల్లో ఇది ఒకటి. మరి లోకం నుంచి మనలను ప్రత్యేకపరిచి మనకు ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు ఏర్పాటు చేశాడు. లోకంలో అదే వ్యాధి, రోగం వచ్చినటువంటి వ్యక్తి నీకంటే ముందుగా ఎప్పుడో చనిపోయి ఉండవచ్చు. అయితే నీవు చాలా కాలం వృద్ధాప్యం కూడా జీవిస్తూనే ఉంటావు. ఎందుకంటే మన దేవుని యొక్క కృప, కనికరము, కాపుదల ఆ రీతిగా ఉంటుంది. ఆయన జీవం ఇచ్చినటువంటి వాడు, జీవాన్ని కొనసాగించేటువంటి వాడు కూడా ఆయనే. అందుకే ముదిమి వచ్చే వరకు ఎత్తుకొనివాడు, తల వెంట్రుకలు నెరయ వరకు ఎత్తుకొనివాడు, ఎత్తుకొనుచు రక్షిస్తూ ఆ రీతిగా మనల్ని కాచి కాపాడుతూ ముందుకు నడిపిస్తున్నటువంటి దేవుడు. అలాంటి దేవుడిని మనం అందరము కూడా అనుసరిస్తున్నందుకు మరి నిజంగానే మనం ధన్యులము కదా. మరి ఎంత దేవుడు గొప్పతనాన్ని మనం అందరము కూడా పొందుకున్నాము. అలాగే ఈ దేవుని గొప్పతనాన్ని అనేకులకు మనము చేరవేయవలసిన బాధ్యత ఉన్నది. కాబట్టి దేవుడు మన జీవితంలో చేసిన మేలులు, ఇచ్చిన ఈ వాగ్దానం అన్నీ కూడా సంపూర్ణంగా నెరవేరులాగా మనము ప్రార్థించాలి. అనేకుల కొరకు ప్రార్థించాలి, మన కొరకు ప్రార్థించుకోవాలి, మన యొక్క వాగ్దానంలో నెరవేర్పు కొరకు ప్రార్థించాలి. ముదిమి వచ్చే వరకు మనల్ని ఎత్తుకొనుచు, తల వెంట్రుకలు నెరయ వరకు మనల్ని ఎత్తుకొని రక్షిస్తూ ఉన్నటువంటి, మనలను సృజించినటువంటి ఆ దేవాది దేవుడిచ్చిన వాగ్దానములను మనం స్వతంత్రించుకొని ఆయన నామాన్ని ఘనపరుద్దాము. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడైన గొప్ప దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. ఎప్పటివరకు కాచి కాపాడిన విధానం బట్టి వందనాలు. ఇదిగో అద్భుతమైనటువంటి నీ వాగ్దానములతో ప్రతిరోజు మమ్మల్ని దర్శిస్తూ ఉన్నందులకే స్తోత్రములు. మరి ఒక వాగ్దానమును మాకు స్వతంత్రించినందులకు వందనాలు. అవునయ్యా, దీర్ఘాయువు అనేది ఎంతో ఆశీర్వాదకరమైనది. అది నీలో మాత్రమే లభిస్తుంది. కాబట్టి నీవిచ్చినటువంటి ఈ దిన వాగ్దానము మా అందరి జీవితాలలో నెరవేర్చండి. ఆయన ఏ ఒక్కరూ కూడా అకాలములో కానీ తమ కాలముకు ముందు కానీ ప్రభా ఇదిగో ఈ లోకాన్ని విడనాడకుండా దీర్ఘాయువుతో మీరు నింపండి. అద్భుతంగా ఆ దీర్ఘాయువును ఇతరులకు నీ యొక్క గొప్పతనాన్ని రాబోయే తరాలకు ప్రకటించడానికి మీరు కృప చూపించి ఆ జ్ఞానమునిచ్చి నడిపించి ఆశీర్వదించండి. ప్రతి విషయంలో కూడా మీ ఆదరణ ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించి నడిపించండి. మహిమ, ఘనత, ప్రభావం మీకే ఆరోపిస్తూ నజరేయుడు సర్వశక్తిమంతుడైన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుకొనుచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.